హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెబెక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈరోజు మనం ఒక 3 చిన్న చిన్న కథలు. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము, అర్జునుడు కర్ణుడు మధ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయింది ఏమి అని చూసాం కదా. అలాగే కర్ణుడు అర్జునుడిని ఎలా అవమానించాడు, దాని తర్వాత వాళ్ళందరూ కూడాను అదే గ్రౌండ్లో ఉంటారు అన్న దాంతో మనము కంప్లీట్ చేసాం. అదే ఆ వీడియో కట్ చేసాము. ఇప్పుడు ఆ స్టోరీ మనము కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. అలా కర్ణుడు అర్జునుడిని అవమానించిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో వైరం పెరిగి వాళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తారనమాట. ద్వంద్వ యుద్ధం స్టార్ట్ చేస్తారనమాట కర్ణుడు మరియు అర్జునుడు. వాళ్ళ యుద్ధము ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండే వాళ్ళు కూడా వణికిపోతారు, అంత ఘోరంగా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కర్ణుడు పర్జన్యాస్త్రం వదులుతాడనమాట. పర్జన్యాస్త్రం వదలగానే ఏమవుతుంది అంటే మొత్తం చుట్టూ ఉన్న లైట్ అంతా పోయి ఓన్లీ డార్క్నెస్ మిగులుతుంది అనమాట. అంతా కూడా చీకటి కమ్మేస్తుంది. అయినా కూడా మనకు తెలిసిందే కదా, అర్జునుడు చీకట్లో కూడా ఎలా బాణం వేయాలి అనేది నేర్చుకున్నాడు. వాళ్ళ గురువు దగ్గర దానికి ప్రశంసలు పొందాడు. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో వచ్చేసాం కదా. దీనివల్ల అర్జునుడు వెంటనే దానివల్ల లాస్లోకి వెళ్ళడు. కానీ వాళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంద్రుడు, ఎంతైనా ఇంద్రుడు వల్ల జన్మించాడు కదా అర్జునుడు, అందుకని చెప్పేసి నెమ్మదిగా అర్జునుడి దగ్గర లైట్ కొంచెం వెలుగు వచ్చేట్టుగా చేస్తాడనమాట. ఇది గమనించిన సూర్యుడు ఏం చేస్తాడంటే, నువ్వేనా నీ యొక్క అంశకి హెల్ప్ చేసేది, నేను చేస్తా అన్నట్టుగా కర్ణుడికి ఏకంగా కంటి దగ్గర, అదే ముఖం దగ్గర అన్నట్టుగా కాంతిని విరజిమ్ముతాడనమాట. అంటే ఏంటి, కర్ణుడికి చుట్టుపక్కల అంతా కనిపించే విధంగా కాంతి వచ్చేట్టుగా చేస్తాడనమాట. ఇది ఇలా జరుగుతుంది. ఆ యొక్క ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీగా పోటీ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ టైంలో దాని తర్వాత ఇంకొంతసేపటికి మారుతాస్త్రం యూజ్ చేసి మన అంగరాజే, అదే కర్ణుడే మొత్తాన్ని చీకటిని అంతా తొలగిస్తాడనమాట. తొలగించిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అదే హోరాహోరీగా అంతే ఇదిగా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఏమవుతుందంటే కొంతసేపటికి కృపాచార్యుల వారు ఇది గమనించి సరే అని చెప్పేసి ఈ యుద్ధం ఇట్లా కొనసాగకూడదు, ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నట్టుగా ఆయన ఇద్దరి మధ్యలో వచ్చి ఇద్దరిని ఆపేసి కర్ణుడిని క్వశ్చన్ చేస్తాడనమాట. ఎవరు నీవు, నీ పేరేంటి, నీ కులం ఏంటి, నీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అన్నట్టుగా క్వశ్చన్ చేసేసరికి కర్ణుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక తలదించుకొని ఉండిపోతాడు. ఇదంతా సైడ్ స్టాండ్స్లో ఉండి గమనిస్తున్న దుర్యోధనుడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా కర్ణుడి దగ్గరికి వచ్చి, ఏంటి కర్ణుడికి కులంగా ఇవి అర్హత లేదనే కదా మీరు అనేది అర్జునుడితో పోట్లాడడానికి, నేను ఇప్పుడే అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా ప్రకటిస్తున్నానని చెప్పేసి అక్కడే అప్పటికప్పుడు మొత్తం రాజ్య అధికారం అంతా ఇచ్చి అలాగే పట్టాభిషేకం కూడా చేస్తారనమాట కర్ణుడికి. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఏమైందంటే భీముడికి కాలుతుందనమాట, కోపం వస్తుంది ఈ జరిగేదంతా చూసి. కర్ణుడు ఎవడో అసలు ఏంటి, సొంత తమ్ముడు అర్జునుడు, ఎవడో థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి తన తమ్ముడిని ఇన్సల్ట్ చేసి యుద్ధం చేసి వాడికి అర్హత కూడా లేనివాడు ఇలా చేయడం ఎట్లా అన్నట్టుగా కోపం వచ్చి ఆ కోపంలో కర్ణుడిని దెప్పి పొడుస్తాడనమాట. నువ్వు సూతపుత్రుడివి, నీకేముంది అర్హత అసలు ఆ అర్జునుడితో పోరాడడానికి, నువ్వు ఎవరు, నీకు అసలు అంగరాజ్యం నీకెందుకు ఇవ్వాలి, సునకాన్ని ఒక బంగారపు సింహాసనం పైన పెట్టినట్టు నిన్ను పెట్టారు, అసలు నువ్వెవడు, నీకు అర్హత ఉందా అన్నట్టుగా దెప్పి పొడుస్తాడు భీముడు. దీనికి మన దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, దదీచి శరీరం నుంచే కదా ఇంద్రుని యొక్క వజ్రాయుధం వచ్చింది. దాని తర్వాత అలాగే కుమారస్వామి కూడాను ఆయనకి పేర్లు ఉన్నాయి. ఏంటి, అగ్ని సంభవుడు, గాంగేయుడు, కృతికా తనయుడు, రుద్రనందనుడు, శరవణోద్భవుడు అని ఇలా ఈ నామధేయాలన్నీ ఉన్నాయి. అంటే ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే మనం చూసుకున్నట్టయితే అగ్ని సంభవుడు అంటే అగ్ని నుంచి వచ్చినవాడని, కృతిక తనయుడు అంటే కృతిక యొక్క తనయుడని, రుద్రనందనుడు అంటే శివుని యొక్క కొడుకని, శరవణోద్భవుడు అంటే శరవణం అంటే నాకు ఐడియా వచ్చినంత ప్రకారం అదే ఆయుధాల నుంచి వచ్చినవాడు అన్నట్టుగా ఆ టైప్లో ఉంది కదా. ఆయన జన్మరహస్యం కూడా ఉంది కదా ఆయన. కానీ మళ్ళీ కృపాచార్యుల వారు, ఆయన రెల్లు నుంచే కదా, రెల్లు బుషస్లో పడితేనే కదా అదే ఆయన కూడా జన్మించింది అని. మళ్ళీ ద్రోణాచార్యుల వాళ్ళు కూడా అదే ఒక కలిశంలో నుంచి కదా వచ్చింది. వారందరూ కూడాను చాలా గొప్పవారు అయ్యారు కదా, ఎందుకు పుట్టుకని తీసుకొచ్చి కర్ణుడిని అవమానిస్తున్నావు అన్నట్టుగా భీముడిని మందలిస్తాడనమాట.
సరే దీని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడాను ఇది అయిపోయింది, ఇక్కడికి ఆ పార్ట్ అయిపోయింది అనుకున్నాక మొత్తం దుర్యోధనాదులందరూ కూడాను మొత్తం ఎంతో టీవీగా లేచి ఆ యొక్క గ్రౌండ్లో నుంచి ఎవరు ఇంకా కదలకుండానే వాళ్ళు వాళ్ళ యొక్క రాజభవనానికి వెళ్తారనమాట. దాని తర్వాత దాని తర్వాత వీళ్ళందరూ పాండవులందరూ వెయిట్ చేసి ఎవరైతే ఉన్నారో రాజులు అదే ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు భీష్మాది వాళ్ళందరూ ఎవరు ఎప్పుడు వెళ్తున్నారో వాళ్ళతో పాటు చిన్నగా నెమ్మదిగా వాళ్ళ యొక్క ఇళ్ళకి చేరుకుంటారనమాట. దీని తర్వాత ఒకనాడు ఏమవుతుందంటే ద్రోణాచార్యుల వారు మొత్తం కౌరవుల్ని పాండవులని అందరినీ పిలిచి ఆయన గురుదక్షిణ గురించి క్వశ్చన్ చేస్తాడనమాట. ఆ గురుదక్షిణ అడిగినప్పుడు చెప్తాడనమాట, ఇలా ద్రుపదుడు నన్ను అవమానించాడు, వాణిని తీసుకొచ్చి నా ముందర నిల్చోబెట్టండి, బంధించి తీసుకొచ్చి నా ముందర నిల్చోబెట్టండి, అదే మీ యొక్క గురుదక్షిణ అన్నట్టుగా చెప్తాడనమాట. ఇది వినగానే అందరూ ఓకే అన్నట్టుగా, అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట, ఓకే నేను చేయగలుగుతాను, కాన్ఫిడెంట్గా ఉన్నామని. సరే అయిన తర్వాత అందరూ కలిసి పాంచాల దేశం వైపు వెళ్తారనమాట. ఇలా వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే దుర్యోధనుడు మొదలగు వారంతాను ముందే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ద్రోణాచార్యుడి కోసం కానీ పాండవుల కోసం కానీ వెయిట్ చేయరు, వెళ్ళిపోతారు వాళ్ళు డైరెక్ట్గా. పాండవులు మాత్రము ద్రోణాచార్యుల వారితో నెమ్మదిగా ఆయనతో పాటే పాంచాల రాజ్యం వైపు వెళ్తూ ఉంటారనమాట. ఇలా వెళ్తూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుని యొక్క రథం దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, గురువర్య ద్రుపదుడు కూడా మీతో పాటే కదా శిష్యరికాన్ని చేసిండేది, అంటే మీతో కూడాను తలతో గలగా యోధుడు కదా ద్రుపదుడు, కౌరవులు ఎలాగా అసలు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, వాళ్ళకి తెలియదా, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదా, ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్సా ఏంటి అన్నట్టుగా ఒక మాట చెప్తాడనమాట. దానికి ద్రోణాచార్యుడు ఏం మాట్లాడు, సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ జరిగే సన్నివేశం ఏంటి అనేది చిన్నగా పాంచాల రాజ్యం దగ్గరికి వచ్చేస్తారనమాట. పాంచాల ఒక క్యాపిటల్ దగ్గరికి వీళ్ళు వచ్చేస్తారనమాట, చేరుకుంటారు. ఇంతలోపే మన దుర్యోధనుడు వాళ్ళంతా ముందే ఆల్రెడీ వెళ్ళిపోయి యుద్ధం స్టార్ట్ చేసేసి ఉంటారు. ఎవరెవరు, దుర్యోధనుడు, యయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు, వీళ్ళందరూ మెయిన్లో వీళ్ళుండి యుద్ధం స్టార్ట్ చేసి ఉంటారనమాట. ద్రుపదుడికి ఆల్రెడీ వీళ్ళ గురించి తెలిసి కోపం ఉంటుంది. వీళ్ళు అని జనరల్ సోల్జర్స్ మీద ఎగురుతూ ఉంటారనమాట. ఈ యొక్క కౌరవులు అంటే ఏంటి, మెయిన్ అంటే ఉంటాయి కదా, మనకి రూల్స్ ఉంటాయి కదా, ప్రత్యర్థి ఎలా ఉండాలి, ఈక్వల్గానే ఉండాలి, దగ్గర అంటే ఏంటి, మనము ఎవరి మీద అయితే యుద్ధం చేస్తున్నామో వాళ్ళకు కూడా మనం నేర్చుకున్న యుద్ధం వాళ్ళు కూడా నేర్చుకో ఉండాలి. అంటే అస్త్రాలు శస్త్రాలు డిఫరెంట్ అవ్వచ్చు, కానీ ఒకడు ఎవడైనా ఉన్నాడు, వాడికి శస్త్రవిద్య ఉంది అంటే వాడు ఇంకొక శస్త్రవిద్య నేర్చుకున్న వాడితోనే యుద్ధం చేయాలన్నట్టుగా. అలా కాకుండా వీళ్ళందరూ కూడాను ఎవరు పడితే వాడి మీద పడిపోతూ వాళ్ళని చంపేస్తూ ఉంటారన్నమాట. దీనికి ద్రుపదుడికి ఇంకా కోపం వచ్చి డైరెక్ట్గా ద్రుపదుడే యుద్ధంలోకి ఎంటర్ అయ్యి ఆయన యొక్క యుద్ధం స్టైల్ వల్ల వీళ్ళందరూ ఉన్న కౌరవులందరూ భయపడిపోతారనమాట. అంత క్రూరంగా, అంత ఘోరంగా, అంత దేదీప్యమానంగా ఆయన వెలిగిపోతూ ఆయన అలా ఫైట్ చేసేసరికి కౌరవులు వెంటనే వెనక్కి పరిగెత్తారనమాట. ఏంటి పిరికి వాళ్ళలాగా తోక కాళ్ళ మధ్యలో చుట్టుకొని పరిగెత్తడమే. వాళ్ళందరూ వెనక్కి వచ్చేటప్పటికి అర్జునుడు కనిపిస్తాడు. వెంటనే కౌరవులందరూ అర్జునుడి దగ్గరికి వెళ్ళేసరికి సరే అని చెప్పేసి అభయం ఇస్తాడు అర్జునుడు. ఓకే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోండి, మీకేం ప్రాబ్లం లేదు, నేను ఇంకా యుద్ధం నేను కంటిన్యూ చేస్తాను అన్నట్టుగా అర్జునుడు చెప్తాడు. దాని తర్వాత తన యొక్క గురువు అయిన ద్రోణాచార్యుల వారికి మరియు యుధిష్ఠిరుడికి ఇద్దరికి నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అర్జునుడు యుద్ధంలో ఎంటర్ అవుతాడు అనమాట. అర్జునుడు ఎంటర్ అవుతాడు. అప్పుడే ద్రుపదుని యొక్క సహోదరుడు సత్యజిత్తుడు అనేవాడు కూడా యుద్ధంలో ఉంటాడనమాట. ఆయనతో అర్జునుడు ఎంతో పరాక్రమంగా పోరాడతాడు. సత్యజిత్తుడు 100 బాణాలు వేస్తాడనమాట అర్జునుడి మైకి ఒకేసారి. అయినా కూడా వాటిని కూడా తప్పించుకొని అర్జునుడు సత్యజిత్తుడిని ఓడిస్తాడనమాట. ఇది చూసేసరికి ద్రుపదునికి కోపం వస్తుంది. అర్జునుడు వచ్చాడు అని అర్థం చేసుకొని ద్రుపదుడు అర్జునుడి వైపుకి వస్తాడనమాట. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. కొంతసేపటికి ఏమవుతుంది అంటే అర్జునుడి యొక్క ధనుస్సుని 2 ముక్కలుగా ఎరగొట్టేస్తాడు ద్రుపదుడు. ఎందుకు, ధనుర్విద్యలో అర్జునుడిని ఓడించలేకపోయేసరికి సరే అని చెప్పేసి అదును చూసి ఆ ధనుస్సు ఇరిగిపోయేలాగా చేస్తాడనమాట, 2 ముక్కలు అయిపోయేగా లాగా.
అది ఇరిగిపోయిన వెంటనే కూడా అర్జునుడు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా వెంటనే కత్తి తీసుకొని ద్రౌపదుని పైకి ఎగురుతాడనమాట. అలా ద్రుపదుడితో మళ్ళీ ఘోర యుద్ధం చేసి లాస్ట్‌కి ద్రుపదుడిని ఒక పాశంతో గట్టిగా కట్టేసి ఈ యొక్క రథానికి ఫస్ట్ పాసం కట్టేసి, ఆ రథానికి ఉంటాయి కదా! పోల్స్ ఉంటాయి కదా! ఆ పోల్స్‌లో ఒక పోల్‌కి ద్రౌపదిని కట్టేసి, ఆయన రథంతో పాటు ద్రోణాచార్యుల వద్దకి చేరుకుంటాడనమాట. ఈ యొక్క సన్నివేశం చూసిన సోల్జర్స్ ఉంటారు కదా! అదే భటులందరూ కూడాను భయపడిపోతారనమాట. ఏంటి మన యొక్క రాజు ఓడిపోయాడా అన్నట్టుగా. అలా అర్జునుడు ద్రౌపదుడిని తీసుకొనొచ్చేసరికి ఫస్ట్ ద్రోణాచార్యులు వాడు చూసి వెటకారంగా నవ్వి ఇలా అంటాడనమాట. "ఎవరిది? ద్రుపదుడేనా? ద్రుపదుడు నృపతేనా? ఏంటి ఈయన మీకు ఇప్పుడైనా మేము గుర్తొచ్చామా" అన్నట్టుగా కొంచెం సర్కాస్టిక్‌గా ఎంతో మాట్లాడతాడనమాట. అలా మాట్లాడి వెంటనే ద్రోణాచార్యుల వారే కట్లిప్పేసి ద్రుపదుడిని వదిలేస్తాడు. కానీ ఏంటి అంటే ద్రుపదుడికి కోపం అనమాట. ఇలా జరిగింది అన్నట్టుగా. ఇంకోటి కూడా చెప్తాడు ద్రోణాచార్యుడు. ఏంటంటే బ్రాహ్మణుల కోపము వచ్చినప్పుడు చాలా ఎక్కువ గట్టిగా ఉంటుంది. కానీ తొందరగా తీరిపోతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. అలా తీరిపోయింది కాబట్టి ద్రుపదుడిని వదిలేసానన్నట్టుగా చెప్పి వదిలేస్తాడు ద్రుపదుడిని. కానీ ద్రుపదుడు అది అక్కడితో వదిలేయకుండా పర్సనల్‌కి తీసుకొని అందరిని పిలిచి మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత అందరిని పిలిచి ఎట్లా ద్రోణాచార్యుడి పైన గెలవాలా అన్న దీంట్లో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇది ఆ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. దీని తర్వాత కొంతకాలం తర్వాత అర్జునుడిని ద్రోణాచార్యుడు పిలిచి అర్జునుడికి బ్రహ్మశిరోనామకస్త్రం అనే అస్త్రాన్ని చెప్తాడనమాట. ఆ అస్త్రం ఇచ్చి చెప్తాడు. ఏంటి అంటే ఆ అస్త్రం యొక్క స్టోరీ అంతా కూడా అని చెప్పి ఏంటి అగస్త్య మహాముని అగ్నివేశ ఋషికి ఇచ్చాడు అన్నట్టుగా. అగ్నివేశ ఋషి నుంచి ద్రోణాచార్యుల వారు తీసుకున్నారు, ఆయన నుంచి అర్జునుడికి వచ్చింది అన్నట్టుగా చెప్తాడు. కథ అంతా కూడా చెప్తాడు. దీని తర్వాత కొంతకాలానికి యుధిష్ఠిరుడు యవ్వన కాలానికి వచ్చేస్తాడు, యవ్వనుడు అయిపోతాడు. సో ఆ ఏజ్ వచ్చేసిందని చెప్పేసి ధృతరాష్ట్రుడు వెంటనే యుధిష్ఠిరునికి యువరాజు పట్టాభిషేకం చేస్తాడనమాట. ఇలా యువరాజు పట్టాభిషేకం అయిన తర్వాత వీళ్ళ నలుగురు ఉంటారు కదా, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు యుధిష్ఠిరుడిని వదలకుండా ఎప్పుడు కాపాడుకుంటూ అలా తిరుగుతూ ఉంటారనమాట. అంతేకాదనమాట, భీముని యొక్క పరాక్రమానికి గజాశ్వాలు కానీ అవన్నీ కూడా తునాతునకలైపోవడం. అంటే ఏంటి, గజ సైన్యం కానీ అశ్వ సైన్యం కానీ ఈ భీముడిని తాకలేవు. అలాగే ధనుర్బాణ విద్యలో అర్జునుడిని ఎవరూ తాకలేరు. నకుల సహదేవులు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇలా వీళ్ళ నలుగురును రాజ్యాన్ని బాగా పెంచుకుంటూ పోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడాను ఎవరికి, మన దుర్యోధనుడికి నచ్చదు. ఎందుకు అంటే వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే యుధిష్ఠిరుడికి యువరాజు పట్టాభిషేకం జరిపింది అంటే రాజు ఫ్యూచర్లో రాజు యుధిష్ఠిరుడు అవుతాడు, దుర్యోధనుడు కాదు. అది కూడా కోపం అనమాట. అందుకే ఏం చేస్తాడంటే ఒకసారి దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతాడు. ఏంటి ఇలా ఉంది, నాకు అసలు ఈ యుధిష్ఠిరుడి యొక్క రాజాభిషేకం అదే యువరాజు పట్టాభిషేకం అయినప్పటి నుంచి తిండి తిప్పలు కూడా తినాలని లేదు, అంత ఇదిగా ఉంది అన్నట్టుగా వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శకుని యొక్క ఆప్త మంత్రి కనికుడు వస్తాడనమాట. అక్కడ కనికుడు వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ ఎలా జరిగింది, ఏం చేస్తున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ విత్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై వీడియో. Thank you. Please subscribe to my channel Tail Epic. See you in the next video.